గుడ్ మార్నింగ్. ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్లో అందరికీ స్వాగతం. ముఖ్యంగా డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ చూసినట్లయితే ప్రస్తుతానికి మనకి న్యూట్రల్గా కనిపిస్తుంది, కొద్దిగా బుల్లిష్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది అంటే ప్రస్తుతానికి ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ప్రీవియస్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ దగ్గర 35,250 దగ్గర ప్రస్తుతానికి ట్రేడింగ్ అనేది అవుతుంది. సో ఓవరాల్గా ఒక పాజిటివ్ మూవ్ అనేది కనిపిస్తుంది ఫ్రమ్ ద డౌ జోన్స్. ముందుగా మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవాలని చెప్పేసి నిన్న ప్లాన్ చేసుకున్నాం. దాని రిజల్ట్ అనేది మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి లిమిటెడ్ లాస్ లిమిటెడ్ ప్రాఫిట్ ఆప్షన్స్ ఏంటంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి నేకుడ్గా వెళ్ళొచ్చు, రెండవది ఏంటంటే హెడ్జింగ్ తీసుకొని వెళ్ళొచ్చు మన వ్యూ అనేది ఐడియా ఉన్నప్పుడు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బయ్యరు కంపల్సరీగా విన్ అవ్వాలి, విన్ విన్ సిచ్యువేషన్. అదేవిధంగా ఆప్షన్ సెల్లర్ ఏంటంటే కొద్దిగా ఫెయిల్ అయినా పర్లేదు, ఇతనికి కంపన్సేట్ చేయడానికి థీటా డికే అంటే టైం వాల్యూ అనేది రెడీగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే 36,000 కాల్ ఆప్షన్ 254.4 దగ్గర మనం సెల్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఏమనుకున్నామంటే మార్కెట్ న్యూట్రల్గా ఉండొచ్చు, లేదంటే కిందకైనా వెళ్ళొచ్చు అనుకున్నాం, ఎక్స్పెక్టేషన్స్ బేస్డ్ ఆన్ ద గ్లోబల్ క్యూస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. నెక్స్ట్ దానికి ప్రొటెక్షన్కి ఏంటంటే మనం ఒక కాల్ అనేది బై చేసాం 36,200. దీంట్లో మనకి 3,000 లాస్ రావడం జరిగింది, దీంట్లో మనకి 4,000 ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రఫ్లీ ఏంటంటే 22 to 23K అని చెప్పొచ్చు. దాని మీద 4.5% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తక్కువ కాబట్టి మనకు తక్కువ రిటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఒకవేళ ఎవరైనా క్యాపిటల్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఈ స్ట్రాటజీ అనేది లైక్ 10 లాట్స్తో ట్రేడ్ చేశారు అనుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. అంటే 10,000 ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది అంటే 2,20,000, అంతే కదా. 10 times మల్టిప్లై చేస్తే మనకి 2,20,000 అనేది ఇక్కడ అవసరం అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ నిన్న డేటాని మనం చూసుకున్నాం. రిగ్రెషన్స్ ఛానల్ నుంచి బయటకు రావడం, ఎనీ మూమెంట్ ఏంటంటే కిందకి వెళ్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. ముందుగా చార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది ఫ్రెండ్స్. దాని తర్వాత కూడా మనకు ఒక స్ట్రక్చరల్ 35,600 అనుకోవచ్చు అప్రాక్సిమేట్. ఆ లెవెల్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే 35,500 దగ్గర ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా పుల్ బ్యాక్ జరిగినప్పుడు కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి. ఒకసారి మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 35,500 ఓపెన్ ఇంట్రెస్ట్ 1.1 million క్వాంటిటీ అనేది ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఓకే, దాని తర్వాత కొద్దిగా సపోర్ట్ ఓవరాల్గా అప్రాక్సిమేట్ 1 million క్వాంటిటీ 35,800 దగ్గర కూడా కనిపిస్తూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ అన్వైండింగ్ జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి 36,000 దగ్గర చాలామంది రైటింగ్ అనేది చేసి పెట్టారు హెవీగా. ఒకవేళ 36,000ని బొంబార్డ్ చేస్తే వెరీ క్విక్గా ప్రైస్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మనకు గ్లోబల్ కీస్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ లెవెల్స్ అనేది వాచ్ చేయండి. నెక్స్ట్ ఇమీడియట్గా మనకి బొంబార్డ్ చేయబోయే రెసిస్టెన్స్ ఏంటంటే 1.4 million క్వాంటిటీతో ఉంది 36,200. ఈ రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ని వాచ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని క్లియర్ చేయగలిగితే షార్ట్ రికవరీ అనేది వెరీ క్విక్గా వచ్చే అవకాశం, అక్కడ నుంచి కూడా ఫాస్ట్గా ప్రైస్ అనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ మనకి కొద్దిగా బుల్లిష్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్ అండ్ గ్లోబల్ క్యూస్. అదేవిధంగా నిన్న జిఎంఆర్ ఇన్ఫ్రా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేసుకోవడం జరిగింది, దాన్ని కూడా మీకు షేర్ చేస్తాను. అయితే ఈరోజు స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి కాన్ఫిడెన్స్ పెట్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇక్కడ మనకి 68.4 దగ్గర స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ వాల్యూమ్స్ చూసినట్లయితే ప్రీవియస్గా కూడా ఏంటంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. స్ట్రాంగ్గా పైకి వెళ్ళినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వాల్యూమ్ అనేది చాలా చక్కగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అప్ సైడ్. అదేవిధంగా ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో ఆ బ్రేక్అవుట్ వాల్యూమ్ కూడా ఏంటంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, హ్యూజ్ వాల్యూమ్ పార్టిసిపేట్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఈ స్టాక్ కూడా మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అరౌండ్ ఏంటంటే 70 రూపీస్ దగ్గర నిన్న యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే, నిన్నటి ప్రైస్ని బేస్ చేసుకొని చూద్దాం మనం. ఈ బిలో అనేది లైక్ ఏంటంటే 60 కిందగాన మార్కెట్ అనేది క్లోజింగ్ అయితే దీన్ని ఎగ్జిట్ అవుదాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే ఇది లాంగ్ సైడ్ అనేది మంచి పొటెన్షియల్ ఉంది. ఒకవేళ రీటెస్ట్ కనుక చేయగలిగితే 68, 67 దాకా మనం ఇంకొన్ని యాడ్ చేసుకుందాం. దాన్నే మనం పిరమిడింగ్ అంటాం. ఇన్స్టెడ్ ఏంటంటే బుకింగ్ లాస్, మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాము మళ్ళీ కిందకు వచ్చింది లాస్ బుక్ చేయడం కాకుండా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి మనం పిరమిడింగ్ కూడా చేద్దాం.
సో కాన్ఫిడెన్స్ పెట్రో మనం చూసినట్టే ఇక్కడ 2 అవర్స్ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నాం. అబ్జర్వ్ చేస్తే మనకి 68.4 దగ్గర మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక రకంగా ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ లెవెల్ని మనకి విత్ హ్యూజ్ వాల్యూమ్స్ ఇక్కడ కానీ మనం చూసినట్టే హ్యూజ్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓవరాల్గా మనం ఒకసారి పోర్ట్ఫోలియో అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. చాయిస్ ఇంటర్నేషనల్ చూసుకుంటే ప్రస్తుతానికి ఏంటంటే ఓవరాల్గా 2018% గెయిన్ అయింది. అదేవిధంగా కాన్ఫిడెన్స్ అనేది మనకి నిన్న 70 దగ్గర యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనం యాడ్ చేసిన ప్రైస్ 70.707 అండ్ ప్రస్తుతానికి 229 రూపీస్ ఉంది. ఎడిల్ వైస్ లాస్ట్లో ఉంది 8%. జిఎంఆర్ ఇన్ఫ్రా నిన్న యాడ్ చేసుకున్నాం మనం, ఇది ప్రస్తుతానికి న్యూట్రల్గా ఉంది. హ్యాపీయెస్ట్ మైండ్స్ న్యూట్రల్గా ఉంది. ఐసిఐసి లొంబార్డ్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. టోటల్గా ఏంటంటే మనకి 3.24% గెయిన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం యాడ్ చేయబోయే స్టాకు సన్ఫార్మా ఫ్రెండ్స్. సన్ఫార్మా అనేది నేను అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ 100 to 140 150 రూపీస్ అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ జరిగింది. అది మనం రేపు డిస్కస్ చేసుకుందాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్. స్టే ట్యూన్.